హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము పండు మిరపకాయ టమాటో పచ్చడి చేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా వేడివేడి రైస్లో కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ పండు మిర్చి, ఉప్పు, పసుపు 3 గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 10-11 టమాటాలు తీసుకున్నాను, చిన్నవి. ఎందుకంటే చాలా పుల్లగా ఉంటాయి, అవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనము తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. టమాటోలు ముందుగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో కొంచెము ఆయిల్ వేసాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్లో టమాటాలు వేసి బాగా మగ్గనిద్దాము. అంతవరకు మనము ఈ చిన్న రోల్ తీసుకొని ఈ ఎల్లిపాయలు కచ్చపచ్చగా నూరుకుందాము. ఈ విధంగా నూరితే సరిపోతుంది. చాలా మెత్తగా కూడా నూరవద్దు, అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటాలు మంచిగా ఎలా కలియపెట్టుకుందాము. కొంచెం మగ్గినవి 25%, ఇంకా 75% కూడా మంచిగా మగ్గాలి. చాలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలియబెట్టుకున్నాం కదా, మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా మగ్గింది కదా, చాలా మంచిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ పండు మిరపకాయ మిరియం కూడా వేసిద్దాము. వేసి మొత్తము కలియపెడదాము. పండు మిరపకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసుకొని పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని చిన్నది పాన్ పెట్టుకున్నాము పోపు కొరకు. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసి కొంచెం చిట్పట అనేటప్పుడు మనము మెత్తగా కచ్చాపచ్చగా నూరుకున్న ఎల్లిపాయ ముద్ద కూడా వేద్దాము. వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసి పోపు పచ్చడిలో వేద్దాము. ఇంతేనండి, పండు మిర్చి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దోశల్లో, ఇడ్లీలో తినొచ్చు. అలాగే అన్నంలో కూడా, వేడివేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.